Day 3, half day wasted with Sridhar working deployment. అయిందా? ఫెయిల్. ఆల్రెడీ లేట్ అయింది, వెళ్ళాలి. శ్రీధర్ వల్ల లేట్ అని వస్తాను వల్ల లేట్ అనేది డిసైడ్ అవుతున్నాం. కేవ్ ఆఫ్ విండ్స్. అక్కడ ఉంది. అయ్యా ఎంత కావాలా? 10 సెంట్లు. మనం కాయిన్ లేడా పడేసాం వాడే. అదే అడిగింది నేను. ఇప్పుడు మేము ప్రెసెంట్ కేవ్ ఆఫ్ విండ్స్ అనే బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాం. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గండికోట చూసారా మీరు? అలా చాలా లోతుంది. ఇక్కడ నుంచి పడితే గ్యారంటీ పైకి. మారిపోయింది. సో మన పిల్ల బచ్చా ఫ్రెండ్ వెంకట్ ఏదో కొత్తది ఏదో ట్రై చేస్తున్నాడు. ఆ కాయిన్ వేస్తే డబ్బులు వస్తాయని చెప్పారంట ఎవరు. రిటర్న్ లో పైకి మళ్ళీ డాలర్స్ పైకి వస్తాయని చెప్పారు. సో ట్రై దిస్. కాయిన్ ఎంత కకృతిగాడంటే 25 సెంట్స్ కూడా ఇవ్వకుండా ఒక డైమ్ వేస్తున్నాడు. అంత కకృతిగాడు. మీరు చూడాలి, ఎందుకంటే ప్రపంచానికి అది తెలీదు. ఒక క్వార్టర్ కావాలి జూమ్ చేయడానికి అని చెప్పి శ్రీధర్ అడిగితే ఇది ఇచ్చిండు. డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. ఏం చేస్తాడు శ్రీధర్? దట్టి గాయ్. ఓకే, ఇప్పుడు ఆ కాయిన్ వేస్తే మనకి డాలర్స్ వస్తాయి, కానీ కెమెరాలో కనిపించదు. ఎందుకంటే అది అంతే. పడింది కింద పడింది, గాలి కట్టి వెళ్ళిపోయింది. బట్ డాలర్స్ సంపాదించాలి మనిషి. అసలు వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హైడి చిరు చిరు నవ్వుల పాపాయి హైడి. అంతా ఈ ల్యాండ్ అంతా ఇంకా వాటర్తో నిండిపోయి ఉండేదా ఏంది? అసలు నాకు అర్థం కావట్లా. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి శ్రీధర్? అభిప్రాయం అంటూ ఏం లేదు, అనేది ఒకటి ఉంటది. ఏంటది? హిస్టరీ చెప్పంటే సిబిఎన్ సముద్రం అంటే చెప్పు నువ్వు. చదువుకో. అసలు కేవ్ ఆఫ్ విండ్స్ లో బాత్రూమ్ రివ్యూ ఎలా ఉందో మన దిలీప్ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం. అన్ని కవర్ చేస్తాడు. అది మాత్రం మీకు ఏ రివ్యూ వచ్చినా రాకపోయినా అది బాత్రూమ్ రివ్యూ మాత్రం మీకు గ్యారంటీ. వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మా తరపు నుంచి డిస్కవరీ టూర్ అండ్ ల్యాంటర్న్. డిస్కవరీ టూర్ అది సైన్స్. డిస్కవరీ టూర్లో సైన్స్ రిలేటెడ్, అంటే మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. బట్ మనం బాగా చదివేసాం, జీవితంలో బాగా చదివేసాం కాబట్టి ఇప్పుడు దయ్యాల కొంపకి వెళ్తున్నాం. సో పదండి, ఫాలో అవ్వండి. సో లెట్స్ గో. And nobody cared. Except for one man, a guy named George Schneider. Oh, God. ఓ నాయన వెంకట, నీకు భలే సేఫ్. సేఫెస్ట్ పర్సన్ అయ్యా బాబు గ్రూప్ లో. అసలు చెయ్యి పైకి ఎత్తుకోలేదు నీకు. ఆ చెయ్యి కాదు, రైట్ చెయ్యి. Very safe. And there we go. Look this way. 1, 2, 5. Perfect. Head on up past the car. But in the meantime, these are going to be your sole source of light for the next hour. Hold them by the hand. See it? కనిపెడతాయి. పైక్ స్పీక్స్లో మనకి మంచు పడిందని బ్లాక్ చేసి పడేసాడు. సో వెళ్ళాలి 13 మైల్స్ వరకు ఇచ్చాడు మనకి. ఈ వెంకటేమో మూకీ డ్రామా ఇస్తాడు, నేను చేయాల్సి వస్తుంది. వెంకట ఆన్ ది వే. రిపోర్టర్ వెంకట ఈజ్ ఆన్ ది వే. Come on, Sridhar. How are the bathrooms? Okay. This is a big konda.
బిల్ట్ ఆన్ షిట్కొండ. There is షిట్కొండ. అరౌండ్ 11,700 feet. ఏదో అనుకున్నా కానీ ఏం లేదు, బ్రీతింగ్ బాగానే ఉంది, అంత చలి లేదు. ఏదో అనుకున్నా అంతా బాగుంది, అసలు వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకైతే బాగా వ్యూ బాగుందిలే. మరి అంతే వ్యూ కోసం ఏదో ఆక్సిజన్ తగ్గిపోయి పడిపోతాం లీడ్ ఏదో వార్నింగ్ ఇచ్చాడు. అది పైన 14,000 feetలో. వెంకట్ ఎక్కడికి వచ్చాం? రాయల్ జార్జ్ బ్రిడ్జ్. గండోలా గ్లాస్ ఫ్లోర్ ఫిక్స్ చేశాడు మా శ్రీధర్. శ్రీధర్ చెప్పేసాం మేము గ్లాస్ అని. గ్లాస్ వాడు ఎదురు చూస్తున్నాడు. గ్లాస్ అని చెప్పాం, ఏం చేస్తున్నాం? జస్ట్ బాక్స్ లో కూర్చోబెడతారు, కింద గ్లాస్ ఉంటది. ఓకే శ్రీధర్ జాగ్రత్త. క్లోజ్అప్ చేయాలి మధ్యలోకి వెళ్ళాక. భయం వేస్తుందేమో. రెడీ అయ్యో దీనికి భయపడితే అలాగా ఆత వస్తాడే అదరగొట్టి పోతాడే. ఇటు చూడు, ఇటు మరి మీరు గండికోట చూసారా? దానికంటే పెద్దది. ఏదో బ్రిడ్జ్ చూద్దామని తీసుకొస్తే ఇక్కడ తర్వాత ఒకటి ఫోటోలు ఇగో ఈ చూడు ఇంకా అవ్వాలి, ఇడిది ఇంకా తీస్తూనే ఉన్నాడు. నేచర్ తెస్తున్నా, జనాలు కింద పడుకొని ఒకటి, సైడ్కి నిల్చొని ఒకటి, ఊగులాడుకుంటూ ఒకటి.